అయిపోయింది, ఎండాకాలం అయిపోయిందోల్లా. నేను చెప్తున్నా కదా, మీరు రాసి పెట్టుకోర్రి గంతే. అసలు నాకైతే ఎండాకాలం వచ్చినట్టే కొడతలేదమ్మా. ఇక ఈ ఏడాది కూలర్ కూడా ఎక్కువ రోజులు వేయలేదు నేనైతే. కానీ కొట్టిన కాడికైతే ఎండ మంచిగానే దంచింది. ఇక అటెనక వానదేవుడు అచ్చుడు, అప్పుడప్పుడు చలి కూడా పెట్టినట్టు ఓవుడు, ఇదే కథ అవుతున్నది కదా ఈ 2-3 నెలల సంధి. ఇక ఇప్పుడైతే వానదేవుడే ఫుల్ డ్యూటీ ఎక్కినట్టు కొడుతుంది. పాండ్రి మరి ఈ వాన ముచ్చట్నే ఓ మలక చూసేసి వద్దాం మనం, నడువురి. పట్నం జనాలు చూస్తురా ఎట్లయిందో కథ. మీకు తెలియకపోవడేంది కానీ ఇక ఇంకా కొంచెం పెద్దవాన పడితే పడవలో పయ్యలో పట్టుకొని పోదురు కావచ్చు, ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు. అయితే మన హైదరాబాద్లో చూస్తేనే బాణ దంచిందోలా పొద్దటి సందే ముసురుతున్నది. ఇక సూర్యుడు చూద్దామంటే కూడా కానరాలే కంటికి. అలిహిడు కావచ్చని అనుకున్నా. ఇక పగిటీలుగా ఆంగనే ఆనగొట్టుడు షురు అయింది. ఇక చూడు పట్నం అంతా ఆగం అయింది కాదు, ఏడ చూడు నీళ్ళే మస్తు ట్రాఫిక్ జామ్ అయింది. ఇక కరెంటు గురించి మీకు చెప్పాల్సిన పని లేదనుకోరి, అది పోతేనే ఉంటది. మన పట్నంలో వానతో ట్రాఫిక్ కష్టాలైతే అటు మన ఊర్లలో మాత్రం రైతులు గోసపడ్డారు. ఈ వానతోని పంటలు సత్తనాశ అయిపోయినాయి. అముదామను పెట్టిన వడ్లు నీళ్ల పాలైనాయి, వరదలకు కొట్టుకపోయినాయి. నాకైతే పానం కలుక్కుమన్నదుల్లా. ఈ రైతు తనలాట ఎట్లా తీరాలనో నాకైతే అర్థమే అయితలేదు. నేను వడ్లు తెచ్చి 20 రోజులు అవుతుంది, 25 రోజులు అవుతుంది. ఇక్కడ ఓళ్ళు పట్టించుకోలేరు, కొంటలేరు, చేస్తలేరు, ఎవరు పట్టించుకోవటం లేరు. ఈ నానిపోయిన లాకలు వచ్చినాయి, ఇదంతా ఓళ్ళు నష్టమైంది. ఏం కదా మాకు బాగా ఇబ్బందిగా ఉన్నది. ఏది కప్పినా ఆగుతలేదు, కిందికి వెళ్ళి అర్థం వస్తుంది, మీద వచ్చినాయి. అట్లకు 15 రోజులు దోపుదామంటే వాళ్ళకి తీరని లేదు, దొక్కుతలేరు. ఈ అడ్లన్నీ ఇట్లా తడిసిపోయి, ఇక సీసీ రోడ్డు లేదు, ఏమి లేదు, దేని మీద పోసుడు. మేము ఎట్లా పరిస్థితి, మా ఇసదరలు ఎట్లా కావాలా, ఏం కావాలా, ఎట్లా బతుకుడు. ఇది నిన్న దడిచినాక వీటిని ఎటు మోసుకొని పోవుడు, ఏడ పోసచ్చుడు, ఏం చేసుడు వీటిని. మరి పరిస్థితి ఎట్లా చేస్తారు, ఏం చేసుడు. ఇది ఇటు బెంగళూరు పట్టణానిది అయితే ఒక గోస కాదు, ఆడనైతే రికాన్ లేకుండా వాన పడుతూనే ఉన్నది. పట్నం మునిగిపోయిందా ఏంది అన్నట్టే ఉన్నది కథ. అన్నట్టు మన దగ్గర ఇంకో 5 రోజుల దాకా వానలు గిట్లనే పడితే నుల్లా. ఇక అటెనక సూర్యుడు అత్తడన్న నమ్మకం కూడా లేదు. ఎందుకంటే 25వ తారీఖు నాడో 26వ తారీఖు నాడో అటు నైరుతి మబ్బులు వస్తాయి కదా. ఇంకేంది, ఆ మబ్బులు వచ్చినాయి అంటే ఎండాకాలానికి బై బై చెప్పి సూర్య భగవానునికి టాటా చెప్పుడే నాయే కదా.